హలో హాయ్ నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహామహి. ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ అండి. మాకు ఇది మా కొత్త ఇంటి గృహప్రవేశం వ్లాగ్ అనమాట. మేము ప్రస్తుతం ఉంటున్న కాలనీలోనే ఇంకొక ఫ్లాట్ తీసుకున్నాము. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న 3 BHK ఫ్లాట్. సో ఇది మేము 21 ఏప్రిల్ రోజు గృహప్రవేశం చేశాము. ఇది ఎర్లీ మార్నింగ్ 4:30కి. ఆ టైంకి మాత్రం ఓన్లీ మా కుటుంబ సభ్యులతో మాత్రమే ఉన్నాము, మా ఇన్లాస్ అండ్ మా పేరెంట్స్ వాళ్ళ సైడ్ నుంచి మాత్రమే. అండ్ తర్వాత వచ్చేసి ఫ్యామిలీ గ్యాదరింగ్స్, రిలేటివ్స్ అంత బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. కానీ ఇది త్వరగా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా త్వరగా చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఏప్రిల్ తర్వాత ముహూర్తాలు అయిపోతున్నాయి కాబట్టి. సో మేము ఈ ఫ్లాట్కి ఇంటీరియర్స్ చేయించుకోకుండా ఫస్ట్ ఫ్లాట్లోకి అయితే గృహప్రవేశం చేశాము. దాని తర్వాత ఇంటీరియర్స్ చేసుకొని మూవ్ అయ్యామన్నమాట రీసెంట్గానే. సో ఈ గృహప్రవేశం వ్లాగ్ చాలా స్పెషల్, మాకు ఎప్పటికైనా బాగా గుర్తుంటుంది అండ్ వన్ ఆఫ్ ద మోర్ అచీవ్మెంట్స్ అని అనుకోవచ్చు. ఆ రోజైతే మేము ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని అయితే పెట్టించుకోలేదు, బికాజ్ చాలా దగ్గరలో మేము ముహూర్తం తీసుకున్నాము అండ్ ఆ టైంకి ఆ ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్ లేరు. అండ్ మేము దిగుతున్నప్పటికీ ఫ్లాట్లో బేసిక్ ఫెసిలిటీస్ లైక్ లైట్, ఫ్యాన్ అలాంటివి కూడా లేదనమాట. సో ఇంకా లాస్ట్ డేస్ ఆఫ్ ముహూర్తాలు ఇయర్లో అని మేము షిఫ్ట్ అయిపోయాము. షిఫ్ట్ కాదు, గృహప్రవేశం అయితే చేసుకున్నాము. సో మా ఇంట్లో ఆల్వేస్ ఏ ఫంక్షన్కైనా కూడా మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుంది. ముందు రోజే మా ఇన్లాస్, మా తోటికోడలు వాళ్ళందరూ వచ్చి మార్నింగ్ ముహూర్తానికి టైంకి అన్ని హెల్ప్ చేయడం, తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ సైడ్, మా బ్రదర్స్, మా మరదలు వీళ్ళందరూ. సో మంచిగా ఒక ఫ్యామిలీతో మాత్రం మేము మార్నింగ్ కరెక్ట్గా అనుకున్న టైంకి అయితే గృహప్రవేశం చేసాము విత్ ఆల్ అవర్ ఫ్యామిలీ సపోర్ట్. సో టైంకి ముహూర్తానికి మేము స్టెప్ ఇన్ అయిన తర్వాత యాజ్ యూజువల్ పాలు పొంగించుకున్నాము. దాని తర్వాత ఒక స్వీట్ పరమాన్నం చేసుకొని నైవేద్యం అయితే చేసాము. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ చాలా స్మూత్ అనమాట, ఏ డిస్టర్బెన్స్ లేదు, చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా, ఏ హడావిడి లేకుండా చాలా పీస్ఫుల్గా అయితే జరిగింది. సో ఐ హోప్ ఈ హౌస్ మాకు మంచి గుడ్ వైబ్స్, పీస్ని అయితే ఇస్తుంది అని మేము చాలా మంచిగా ప్రే చేసుకొని ఈ ఇంట్లోకి అయితే స్టెప్ ఇన్ అయ్యాము. అండ్ మేము ఈ ఇంట్లోకి దిగినప్పుడు చెప్పాను కదా, అసలు బేసిక్ ఫెసిలిటీస్ లైక్ లైట్ మాత్రమే పెట్టుకొని జస్ట్ మూవ్ ఇన్ అయ్యాము. అండ్ మార్నింగ్ 4:30 గృహప్రవేశం తర్వాత, అంటే పాలు పొంగించుకున్న తర్వాత ఇంటికి నవగ్రహ పూజ, శాంతి పూజలు చేశాము. దీని తర్వాత ఫాలోడ్ బై మళ్ళీ గణపతి హోమం చేయించుకున్నాము. అండ్ అన్ని పద్ధతి ప్రకారంగా చేశారనమాట మా పూజారి కూడా. అండ్ ఇంటి కళ్యాణం అని ఒకటి చేస్తాము మేము. సో ఇంట్లోకి దిగిన తర్వాత ఫస్ట్ ఏదైనా ఒక శుభకార్యంలాగా చేసుకోవాలని ఇంటి కళ్యాణం చేస్తాము. ఏదైనా మన ఇంటి దేవతను పూజించుకొని వాళ్ళిద్దరికీ ఇలా కళ్యాణం చేసి మేము వడబియ్యం నింపుతామన్నమాట. సో మా ఇంటి దైవం వచ్చేసి శివుడు, పార్వతి. సో శివుని పార్వతి ప్రతిరూపంగా ఇలా పెట్టుకొని ఇలా అలంకరించుకొని మేము వాళ్ళిద్దరికీ కళ్యాణం చేసి వడబియ్యం, మాకు ఇలా వడబియ్యం పోసే ఆచారం ఉంది మాకు తెలంగాణ సైడ్లో. సో వడబియ్యం పోస్తామన్నమాట. సో కొత్త దంపతుల్లాగా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి వడబియ్యం చేసి ఒక శుభకార్యంలాగా ఇంట్లో ఫస్ట్ ఒక ఫంక్షన్ చేసినట్టుగా చేస్తారనమాట. ఈ ఇంటి కళ్యాణం వచ్చేసి ఎవరైతే మనము ఇంటి దైవం అనుకుంటామో, శివుడు పార్వతి కావచ్చు, లేదా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కావచ్చు, ఇలా దంపతులకి మనము కళ్యాణం అనేది రియల్గా నిజమైన పెళ్ళిలానే ప్రాసెస్ చేస్తామన్నమాట. జీలకర్ర బెల్లం పెట్టడం, తాలిబొట్టు కట్టడం, తలంబ్రాలు పోయడం, ఇలా అన్ని కంప్లీట్గా ఒక పెళ్ళి ప్రాసెస్ లానే ఉంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ పద్ధతులు ఇవన్నీ నిజంగా కంప్లీట్గా చేయాలా అని అంటే ఏమో, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నాకైతే ఇలాంటి ఆచారాలు, పూజలు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, కొంచెం పాజిటివ్ వైబ్గా అనిపిస్తుంది అనమాట. సో ఏదైనా సరే మనం ఏదైనా మంచిగా హోల్ హార్టెడ్గా చేస్తే ఎవ్రీథింగ్ గోస్ గుడ్. సో దాని తర్వాత వచ్చేసి మేము గణపతి హోమం చేసుకున్నాము. అలాగే మా పాపకి ఆయుష్ హోమం కూడా చేసాము. తనకి ఎవ్రీ ఇయర్ బర్త్డే ముందర ఈ మంత్లో ఏప్రిల్లో తనకి ఆయుష్ హోమం చేస్తాము. సో అది కూడా మేము ఈ గృహప్రవేశంలోనే చేసేసుకున్నాం అనమాట. సో ఆయుష్ హోమం, గణపతి హోమం, ఇంటి కళ్యాణం, తర్వాత నవగ్రహాల పూజ ఇవన్నిటితో పాటు చేసుకున్న తర్వాత మేము లాస్ట్కి సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నాము. సో సత్యనారాయణ వ్రతంకి ముందర మా ఆచారం ప్రకారం మాకు వడబియ్యం ఉందన్నమాట. సో తెలంగాణలో మాకు వడబియ్యం నింపుతారు, అమ్మగారి నుంచి వడబియ్యం వస్తుంది. సో ఆ వడబియ్యం ప్రాసెస్ అయిన తర్వాత నిండు బట్టలతోని మేము సత్యనారాయణ వ్రతం మీద కూర్చుంటాం అనమాట. లాస్ట్కి హోమం అయిపోయేలోపు మా గోమాత కూడా వచ్చింది. సో చాలా కంప్లీట్గా అయిపోయింది ఆ రోజు, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అనుకున్న వాటికంటే ఇంకా మంచిగా జరిగింది. సో కొత్తగా కదా, ఏదన్నా పొరపాట్లు అలా జరుగుతాయేమో, ఫస్ట్ వెళ్ళగానే ఏమన్నా అవుతుందేమో అనుకుంటాం, కానీ చాలా హ్యాపీగా జరిగింది. ఈ వడబియ్యం అనేది మా అమ్మగారి నుంచి మా తమ్ముడు, మా మరదలు కలిసి పోసారు. తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మాకు
వడబియ్యం తీసుకొని మేము ఒకసారి బయటికి వెళ్ళి రావాలన్నమాట. సో ఈ బియ్యం ఏవైతే పోసారో వండిందో అవన్నీ తీసుకొని మేము ఒకసారి బయటికి అలా వెళ్ళేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి పెట్టేసుకుని తర్వాత మాకు కొంచెం షార్ట్ బ్రేక్ దొరికింది. దాని తర్వాత సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయింది. సో సత్యనారాయణ వ్రతం కూడా చాలా వరకు మేము ఇయర్కి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తాము. ఏది అంటే అగైన్ మళ్ళీ ఇది నమ్మకము అవన్నీ కాదు, కానీ ఏదో ఒక కొత్త వైబ్స్, పాజిటివ్ వైబ్స్, మనం ఏదో ఒక సూపర్ గాడ్ ఉన్నారు వాళ్ళని బిలీవ్ చేయడంలో తప్పు లేదు కదా అని. అంతేగాని కంప్లీట్గా సూపర్స్టిషియస్గా అయితే నేను నమ్మను, కానీ చేయడంలో తప్పు లేదు. ఏదైనా ఒక ప్రాసెస్ మనం చేస్తున్నప్పుడు వేరే ఏ దానికి హాని లేదు, ఎవరిని మనం ఇబ్బంది పెట్టట్లేదు అనుకున్నప్పుడు మనకి మంచి పీస్ ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది అనుకుంటే చేసుకోవడంలో తప్పు లేదు అని నాకు అనిపించింది. అండ్ మా కంప్లీట్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు. ఇది మా ఆఫీస్ గ్రూప్, తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్స్తో ఫోటో అనమాట. ఆ రోజు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లేరు కదా, అందుకే మేము అసలు ఒక్క ఫ్యామిలీ ఫోటో కూడా లేదు. నేను చాలా మిస్ అయిపోయాను. అది వీడియోస్లో అక్కడక్కడ కవర్ అయినా కూడా ఫొటోస్ అవైతే లేదు. దట్ ఈస్ అ మెయిన్ డ్రాబ్యాక్ మనం ఫోటోగ్రఫీ తీసుకోవడానికి, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ పెట్టుకోవడానికి. సో ఆఫ్టర్ దాట్ ఏప్రిల్లో మాది గృహప్రవేశం అయిన తర్వాత మేము రీసెంట్గా ఆగస్ట్ 10th రోజు మళ్ళీ మేము ఇంట్లోకి స్టెప్ ఇన్ అయ్యామన్నమాట. సో గృహప్రవేశం అప్పటికి ఇంటీరియర్స్ చేయించలేదు. ఇంటీరియర్స్ అవంతా అయిపోయేసరికి మాకు 3 months ఆఫ్ టైం పట్టింది. మా ఇంటీరియర్స్ వచ్చేసి మిడ్ మేలో అలా స్టార్ట్ చేస్తే మాకు ఆగస్ట్కి కంప్లీట్ అయ్యింది. ఆగస్ట్ 10th రోజు మేము మళ్ళీ ఇలా చిన్న ప్రాసెస్ చేసుకొని ఇంట్లోకి అయితే వచ్చాము. మా మామయ్య గారు, నేను, మా హస్బెండ్, మా పాపతో మాత్రమే కుదిరింది. సో అలా వచ్చామన్నమాట. 10th ఆగస్ట్ ఈ సాటర్డే రోజు వచ్చాము. కానీ చాలా బాగా అనిపించింది. ఇంటీరియర్స్ వర్క్ అవంతా కంప్లీట్ జర్నీ అయితే నేను ఖచ్చితంగా చూస్తాను. ఇప్పటి నుంచి వ్లాగ్స్ అయితే మేజర్గా నా ఇంటికి సంబంధించింది ఉంటుంది. అండ్ 3 months మేము ఇంటీరియర్స్ జర్నీ ఏదైతే ఉందో సాధ్యమైనంత వరకు నేను చాలా పాయింట్స్ అండ్ చాలా క్యాప్చర్ చేశాను వీడియోస్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వ్లాగ్ అయితే తీస్తాను. అండ్ ఈసారి మేము ఇంటీరియర్స్ అయితే ఒక బ్రాండెడ్ వాళ్ళతో వెళ్ళాము, ఒక కంపెనీ నుంచి. సో కార్పెంటర్స్తో వెళ్తే ఎలా ఉంటుంది, బ్రాండెడ్ ఇంటీరియర్స్ డిజైనర్స్తో ఎలా ఉంటుంది, ఇవన్నీ బేసిక్ డిఫరెన్సెస్ అన్నీ చెప్తాను నేను. సో మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్, కొత్త కంటెంట్, మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా వస్తుంది. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా నా ఇంటి గృహప్రవేశాన్ని అయితే సాధ్యమైనంత వరకు మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ఒక బ్యూటిఫుల్ బ్లాగ్ తీశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. Stay tuned to Aha Mahi and see you in the next vlog. Until then, take care. Bye bye. See you soon.